హాయ్ అండి. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. ఎప్పటిలాగా స్టవ్ మీద రైస్ పెట్టుకుని స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకున్నాను. హాట్ వాటర్ అయినాక జీరా వాటర్‌ని పెట్టుకుంటున్నాను. జీరా వాటర్ అయితే మా ఇంట్లో అందరము తాగుతాము. తర్వాత ఈరోజు రొట్టె వేస్తున్నాను. నేను 2 రోజులకు పిండి తయారు చేసుకుంటాను. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఇలా రొట్టె గాని, ఉతప్పం కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇలా మూత పెట్టుకుని సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే రొట్టె రెడీ అవుతుంది. ఈరోజు క్యాప్సికమ్, కొబ్బరికాయ ఫ్రై చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టండి. ఆయిల్ వేసి 4 ఎల్లుల్లిపాయ రేకులు దంచినవి వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేగినాక క్యాప్సికమ్ వేసుకుని సరిపడా సాల్ట్, అర స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోండి. క్యాప్సికమ్ పూర్తిగా ఉడికినాక మాత్రం అర స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించండి. తర్వాత లాస్ట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది వేసినాక ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత ఈరోజైతే నేను ఈ రొట్టె కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేశాను. పప్పుల పొడి కూడా వేసుకున్నారు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.